అయితే మీ పోరాటం బెట్టింగ్ యాప్స్ పైన లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇలాంటి ప్రమోటర్స్ పైన? నెంబర్ 1 మోసగాడు హ్మ్. హర్ష సాయి అనేవాడు. నెంబర్ 2 మోసగాడు భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు. అయితే అసలు ఇది ఇప్పుడు మీరన్నారు షుగర్ కోటెడ్ వేసుకుని ఒక విషయాన్ని తినిపిస్తున్నారని. ఇది విషయం అని మీకెప్పుడు అర్థమైంది యాక్చువల్‌గా? 10 రూపాయల నోట్లు 30,000 అనగానే ఇన్ని ఘనం పైసలు తీసుకొని ఇవాళ ఇస్తున్నాము మనం ఒక పేదవాడికి తను మర్చిపోలేని క్యాప్ట్ అమ్మ ఎవడి కమలాసన అనుకోని. అయితే యాక్చువల్‌గా మరి హర్ష సాయి సినిమా కూడా తీస్తున్నాడు కదా ఈ మధ్యకాలంలో? సో నాకు తెలిసి హర్ష సాయి అనే అతనికి చీటింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అతను ఎవరితోని నిజాయితీగా ఉండలేడు, ఎవరితోని ట్రూగా ఉండలేడు, ఏ రిలేషన్లోనూ ట్రూగా ఉండలేడు. మరి వాళ్ళ ఫాదర్ని అడిగినా వాళ్ళ బావని అడిగినా భయ్యా సన్నీ యాదవ్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం యాక్చువల్‌గా. అతను ఇదే విషయం మీద ఆల్రెడీ నా అన్వేషణ కొన్ని పోస్టులు పెట్టాడు అతను. ఇలా ప్రమోట్ చేస్తున్నాడంటే ఇతను కూడా అతన్ని ఇండైరెక్ట్ గా తిడుతూ కూడా కొన్ని పోస్టులు పెట్టాడు కదా. సో అంటే నా అన్వేషణ జెన్యూనేనా? భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇదే కేటగిరీ? భయ్యా సన్నీ యాదవ్ ఇంతకన్నా పెద్ద రోగ్. ఇప్పుడు మా అమ్మకి గాజులు కొనిచ్చాను, మా అమ్మకి 5 కొనిచ్చాను, మా తమ్ముడికి బైక్ కొనిచ్చాను అనే టైప్ ఆడు. అయితే మీరు మాట్లాడితే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో గీతు రాయల్ పేరు, శ్రీ సత్య పేరు, అమర్దీప్ పేరు కూడా తీసుకొచ్చారు కదా. వాళ్ళేమి శుద్ధ పూసలు అని చెప్తలేను. వాళ్ళు ఏంటంటే హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ, దిస్ ఇస్ తారక్. గత కొన్ని రోజులుగా వివిధ మాధ్యమాల్లో బాగా హల్చల్ చేస్తున్న అంశం అయితే మాత్రం బెట్టింగ్ యాప్స్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేసే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ కానీ వీళ్ళ వలన కానీ అది ఎంత నష్టం చేకూరుస్తుంది అనే దాని గురించి ఒక అవేర్నెస్ కోసం కష్టపడుతున్నారు యువ సామ్రాట్ రవి గారు. ఆయన మనతో ఉన్నారు ప్రస్తుతం, ఆయనతో మాట్లాడదాం. హలో రవి గారు. నమస్తే సార్. రవి గారు అనే పేరు బాగుంది, బట్ దాని ముందు యువ సామ్రాట్ అనేది మా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది సార్. వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్? యాక్చువల్గా నేను డైహార్డ్ నాగార్జున గారి ఫ్యాన్. సో నాగార్జున గారి టైటిల్ యువ సామ్రాట్ కాబట్టి నా లక్కీ నెంబర్ 9. సో యువ సామ్రాట్ 9 అని పెట్టుకున్నా, 999 అని పెట్టుకున్నా. నా పేరు రవికిరణ్ మార్క. బట్ కాకపోతే ఏంటంటే యువ సామ్రాట్ అంటేనే బాగా గుర్తుపడతారు రవికిరణ్ అనే దానికన్నా కూడా యాక్చువల్గా. సో మా నాగ్బాయి ఫ్యాన్స్ అందరూ. సో మొత్తానికి ఎవరికైనా పేరు తల్లిదండ్రులు పెడతారు, బట్ మీ పేరు మాత్రం మీరే పెట్టుకుని దాన్ని పాపులర్ చేశారు. అది ఆల్రెడీ ఉన్న పేరే కదా సార్. ఇప్పుడు మెగాస్టార్ అనగానే నేను మెగాస్టార్ అయిపోను కదా. అయితే యాక్చువల్గా మీ గత కొన్ని రోజులు మీ పోరాటం చూస్తున్నాం. అంటే మీరు అంటే ఎంత దాని మీద ఎంత కసిగా ఉన్నారనేది మాకు అర్థమవుతుంది. అయితే మీ పోరాటం బెట్టింగ్ యాప్స్ పైన అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇలాంటి ప్రమోటర్స్ పైన? నేను వ్యాధి గురించి మాట్లాడాలనుకుంటున్నాను, దాని లక్షణాల గురించి కాదు. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ఆన్ సిమ్టమ్స్. వ్యాధి ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ అన్నవి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఈ కురాకోలో రిజిస్టర్ అయినా దాన్ని కురాసో అని ప్రొనౌన్స్ చేశారు, బట్ కురాకో అని మనం ఇండియన్స్ కురాకో అని అనుకోవచ్చు. మళ్ళీ కురాసో అంటే కురాసో అంటే లక్ష్మీ మంచి గారు అయిపోతారు. సో అందుకని ఈ కురాకోలో ఉండే బెట్టింగ్ సైట్స్ అక్కడి నుంచి ఇండియాలోని ఇన్ఫ్లుయెన్సర్స్ని ట్యాప్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా డబ్బు పిచ్చి ఎక్కువ అయ్యి ప్రైమరీలీ ఇద్దరు మోసగాళ్ళు. నెంబర్ 1 మోసగాడు హర్ష సాయి అనేవాడు. నెంబర్ 2 మోసగాడు భయ్యా సన్నీ యాదవ్ అనేవాళ్ళు. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని అంటే తెలంగాణ ఇంకా ఆంధ్రాలో వెరీ స్ట్రాంగ్ ఐటీ యాక్ట్ ఉంది. రమ్మీలు ఇదేది మన లూడో గేమ్స్ కూడా డబ్బులకి ఆడకుండా ఉండే చట్టం తెలంగాణలో ఉంది. అది ఉందని తెలిసి వీళ్ళు చదువుకోలేదో, లేకపోతే చదువుకున్నా నేను తప్పు చేస్తే నన్ను అడిగేది ఎవడు అన్న పొగరుతో చేస్తున్నారు. వీళ్ళు మటుకు చాలా గలత్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు 10 రూపాయలు పెడితే 10x అవుతుంది, 1000 రూపాయలు పెడితే 150 బోనస్ ఇస్తాను, ఇట్లా అని టెలిగ్రామ్ ఛానల్స్ స్థాపించి ఇన్స్టాగ్రామ్లలో దాంట్లలో యూట్యూబ్లలో స్టోరీలు పెట్టి వీడియోలు చేసి దానికి సేవ అనే ముసుకేసి షుగర్ కోటింగ్ వేసి విషాన్ని నమ్ముతున్నారు. సో విషన్ని షుగర్ కోటింగ్ వేసినంత మాత్రాన దాని పవర్ తగ్గదు. సైనైడ్ అన్నది సైనైడే. సో ఈ సైనైడ్ని పేదవాళ్ళతో తినిపిస్తున్నారు. ఎన్నో వందల మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ ఈ గాడిదలకి మటుకు ఇంకా సిగ్గు రావట్లేదు. అయితే అసలు ఇది ఇప్పుడు మీరు అన్నారు షుగర్ కోటెడ్ వేసుకుని ఒక విషయాన్ని తినిపిస్తున్నారని. ఇది విషయం అని మీకు ఎప్పుడు అర్థమైంది? నేను ఒక 4 ఏళ్ల నుంచి ఆ అబ్బాయిది ఆ పిజ్జా
మేడప్ యాడ్ ఏదైతే చేశాడో, ఇది పిజ్జా షాప్ లో పిల్లల్ని రానియలేదు, ఇంకా ఒక బార్బర్ కి ఒక సెలూన్ గిఫ్ట్ చేస్తాడు, ఒక సెలూన్ చేస్తాడు, సో సెలూన్ గిఫ్ట్ ఇస్తాడు, ఇంకోళ్ళకి ఎవరికో ఇల్లు కట్టించి చేస్తాడు, ఈ ఎంట్రుక కట్ చేసినందుకు 30,000 ఇస్తాడు, షర్ట్ ఐరన్ చేసినందుకు 40,000 ఇస్తాడు. ఇట్లాంటి అంత ఫాల్తూ డ్రామాలు చూసి నాకు అర్థమైంది. ఎందుకంటే అప్పుడు ఆ పిల్లోని ఏజ్ 23 ఏళ్ళు. 23 ఏళ్ళు ఉన్నోడు ఏ పని చేసినా అన్నని రావు. ప్లస్ ₹1 నోట్లు ఇప్పుడన్నా కనీసం ₹100 నోట్లకు వచ్చాడు. అప్పుడైతే ₹10 నోట్లు ఉంటుండే. ₹10 నోట్లు 30,000 అనగానే ఇన్ని గణం పైసలు తీసుకొని ఇవాళ ఇస్తున్నాము మనం ఒక పేదవాడికి, తను మర్చిపోలేని క్యాప్ట్ అమ్మ ఎవడి కమల్ హాసన్ అనుకొని వాడిని అబ్జర్వ్ చేస్తే చూసిన. అండ్ అట్ ద సేమ్ టైం ఒక పిల్లోని కి వాళ్ళ బర్త్డే ఇప్పుడు చేసుకోలేదు, వాడికి కేక్ గోపియాలి అంటే మీకు ఆ వీడియో కావాలంటే పంపిస్తా. నీకు కేక్ కొనిపించాలంటే ₹1000. దానికి నువ్వు ఆ బుడబుక్కల డ్రెస్ ఒక ఇది మంచి డిజైనర్ వేర్ వేస్తాడు కదా మనోడు, మనలాగా మామూలు బిగ్ బజార్ మాల్ వేయడాడు. సో సీదా ఆ డిజైనర్ వేర్కి 1,00,000, నీ ఫ్లైట్ టికెట్లు, 10 మంది బౌన్సర్లు చేయనికి నువ్వేం బీకినవరా నాయన ఇంతకీ? బాగా చదువుకున్నావా? ఇండియాకి ఏమైనా పెద్ద మిజైల్ కనుక్కున్నావా ఏంది నువ్వు? 10 మంది బౌన్సర్లు ఈ ఫాల్తుగానికి. ఈడొచ్చి దమ్మిడి ముండకి మంగళక్షారం అన్నట్టు ఒక ₹1000 కేక్ గడ్ చెప్పి ఈయన బ్యాంక్ అకౌంట్ లో 60 లక్షలు పడాలా. ఇప్పుడు మీ దగ్గర కూడా ఉంది, మీ దగ్గర ఉన్న 70, అది కాక 40 లక్షలు క్యాష్ ఇవ్వాలా. సో అది కూడా పూర్తిగా గవర్నమెంట్ కట్టేది లేదు, అందులో కూడా మక్కారు ఉంది. సో మొత్తము ఒక ₹1,00,00,000 తీసుకొని ఒక ₹1,000 కేక్ కోపించిన. అది కూడా ఎవరైనా బర్త్డే అయితే వాళ్ళ పేరు మీద ఉంటది. ఇప్పుడు రవి బర్త్డే అంటే రవి, హ్యాపీ బర్త్డే రవి అని ఉంటది. దాని మీద ఏముంది? ఆ కేక్ మీద పరి మ్యాచ్ అని ఉంది. ఇప్పుడు ₹1,00,00,000 ₹1,000 అంటే ఎంత? పోనీ మంచి కాస్ట్లీ కేకు, పైనాపిల్ కేకు 2,000, ఐస్ క్రీమ్ కేక్ అయినా 2,000, పోనీ 3,000 వేసుకోండి. ₹1,00,00,000 3,000 ఎంత? బట్ కాకపోతే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మీరు అన్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ లో ఏదో తెలిస్తే తప్ప నుంచి మనం అనుకోలేము, అంటే ఇలా అతను వేరే దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అనేది. మీరు ఫస్ట్ వీడియో చూడంగానే అర్థం అవుతుంది కదా, అంటే అసలు పరి మ్యాచ్ అంటే ఏంది అని గూగుల్ చేయగానే అప్పట్లో ఏంటంటే నేను యుఎస్ లో ఉంటుండే. ప్లస్ ఇట్లాంటి ఫాల్తు గన్ల మీద టైం స్పెండ్ చేసేంత టైం లేకుండా ఇప్పుడు లేదు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసి వచ్చా, అందుకే లేట్ వచ్చానని మీకు చెప్పా. సో నేను పొద్దునంతా వండుకుంటా, రాత్రి అంతా నేను నా పని నేను చేసుకుంటా. సో నాకు ఇలాంటి భయం లేదు. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఈ యూట్యూబ్ వ్యూస్ మీద లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఇచ్చే ముష్టి మీద నేను బతకాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి నేను ఇంత ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నాను. రైట్. అయితే ఇప్పుడు హర్ష సాయి సంపాదించిందంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వీటి ద్వారా సంపాదించారు. మొత్తం అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెక్ చేశారా మీరు? అంటే అతనికి అంటే వాళ్ళ ఫాదర్ గానీ వాళ్ళ ఈ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఏమైనా జరిగిందా? మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. అతని బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉన్నాయి అని చెక్ చేశాను. బెట్టింగ్ యాప్స్ ఎన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు అన్నది కనుక్కున్నాను. ఇంకోటి ఎన్ని కోట్లు దుబ్బాడో తెలుసుకున్నాను. ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ చేశాడో దుబ్బుకున్నాను. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడో కనుక్కున్నాను. అన్ని కూడా ఉందా మనకి? ఇక్కడ కూడా ఉందా? సార్కు ఉంది. ఇక సార్ ఒకసారి రెస్పాండ్ చేస్తే ఒక ఇటీవల నేను ఒక రష్యన్ అమ్మాయిని కలిసాను అనమాట. బాగా మాట్లాడుతుంది రష్యాలా. సో వీళ్ళ ఫ్రెండ్ అంట, హర్ష సాయి వాళ్ళ ఫ్రెండ్ అంట. సో ఒకసారి మీతో కూడా మాట్లాడిపిస్తా. మీరు మాట్లాడారు కదా, అది ట్రాన్స్లేట్ చేయించాలి ఏమన్నా అంటే నాకు ఇంకా మొత్తం రష్యా రాలేదు, పూర్తిగా రష్యా. అది నిశ్శబ్ద యుద్ధం లాగా ఉందన్నమాట ఆ భాష. సో అది పబ్లిక్ గా టీవీలో చెప్పచ్చో చెప్పలేమో తెలియదు. సో ఒకసారి మా లాయర్ని కన్సల్ట్ చేసి ఫోన్లోనే ఉంది, చూపిస్తాం మీకు. అయితే యాక్చువల్గా హర్ష సాయి అనగానే ఇప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూలు కానీ ఇవి కానీ కనిపించవు, అతని బ్యాక్గ్రౌండ్ నేను తెలియదు కదా. సో మరి మీకు దొరికిన కొద్ది టైంలో ఇంత కూపి ఎలా లాగగలిగారంటే? నేను అనేది ఇంత కూపి నేను చెప్పే కదా, 4 ఏళ్ల నుంచి అవుతున్నా. అదే అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫాదర్దే వాళ్ళదే బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫాదర్ మీద కూడా కొంచెం కొన్ని కేసెస్ ఉన్నాయి. అతని పేరు వాట్ యు కాల్ ఇట్ as రాధే కృష్ణ కత్రియా. ఓకే, ఎక్కడ ఉంటారు అసలు? అంటే వీళ్ళు తెలుగోళ్ళు కాదు కానీ సెటిల్డ్ ఇన్ తెలుగు.
అందుకే ఆ లాంగ్వేజ్. ఓకే. అంటే కొంచెం బ్రేక్ బిట్స్ అండ్ పీసెస్ కింద అది వేరే బిట్స్ అండ్ పీసెస్ అది ఏందో కూడా తెలియదు అది. యెస్. యెస్. ఇవాళ అయితే ఇప్పుడు అంటే మనకి ఎవరన్నా పిల్లలు చెడుదారిలో వెళ్తుంటే మీరన్నట్టు ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ టైంలో చెడుదారిలో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనమే చెప్తాం పిల్లలకి ఆ దారి మంచిది కాదు అని చెప్పి. వితౌట్ ఒకటేస్తే చెట్టు ఒకటి రాదు కదా సార్. సో ఇంట్లో మదర్ కూడా చెప్పుండదంటారా? అంటే వాళ్ళ మదర్ చనిపోయారు పాపమ్మ. చనిపోయారు. అయ్యా వాళ్ళ మదర్ చనిపోయారు. సో నాకు వాళ్ళ ఫాదర్ మీద కోపం లేదు, యెస్. ఇతని మీద పర్సనల్ కోపం లేదు. బట్ ఇతని 3rd గ్రేడ్ యాక్టింగ్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఏదైతే మర్డర్స్, ఏదైతే సూసైడ్స్, ఏదైతే క్రైమ్ కమిట్ చేస్తున్నాడో ఆ క్రైమ్ ని, ఆ డ్రామాని ఆపేస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అయితే అతను ఇంటర్వ్యూలు కూడా పెద్దగా ఇవ్వడు. దేని గురించి అంటారు యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చి కొంచెం పాపులర్ అయ్యాడు అనుకోండి, ఇంకెక్కువ వ్యూస్ రావచ్చేమో, ఎక్కువ డబ్బు రావచ్చేమో, అది ఉంటుంది కదా. బట్ అతను ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకొక మీడియా ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు పిలుస్తారు. ఇది వాళ్ళు పిలవక కాదు, ఇప్పుడు మీరు కాల్ చేసినా రాడు. ఎందుకు అంటే మీకు ఒక ఎడ్యుకేషన్ కావాలి. మీరు ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ కాకపోతే, పెయిడ్ ఇంటర్వ్యూ కాకపోతే మీరు ఒక క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు అలా డబ్బులు అన్నన్ని డబ్బులు ఇస్తున్నావు, నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. సో అప్పుడు ఏమని చెప్తాడు? నేను కష్టపడి జాబ్ చేశానని చెప్తాడా, లేకపోతే మూటలు మోసానని చెప్తాడా? రాయల్ ఫ్యామిలీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ మీకు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏమని చెప్తాడు? యూట్యూబ్ వ్యూస్ గురించి కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. మిలియన్ వ్యూస్ షార్ట్ లో వస్తే ఎంత, మిలియన్ వ్యూస్ ఫుల్ లెంత్ వీడియోకి వస్తే ఎంత? ఓన్లీ థౌసండ్స్ లోనే ఉంటది, ఈవెన్ లాక్స్ లో కూడా ఉండదు. ఓన్లీ లాక్స్ లో ఉన్నాయి అనుకున్నాం. అతని ఇల్లు చూసారా మీరు ఎప్పుడన్నా? చూడలేదు. గర్వంగా చూయించుకుంటున్నారు. సో చూపిస్తామని అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఓకే, నేను చూపించచ్చా? డెఫినెట్లీ. ఓకే. అతని ఇల్లు చూస్తే మీరు యాంకరింగ్ వదిలేసి మీరు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తారు. ఇది మొన్న ఒక కార్ నిలబెట్టి చేసాడు అదేనా? లోపల కార్ పార్క్ చేస్తుంది అదేనా? ఎగ్జాక్ట్లీ అతని ఐడియానే కదా. ఐడియా అవుతుంది. అట్లీస్ట్ ఇదైనా నిజమా, లేదంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా, చెప్పిన ప్రతిదీ ఫేకే అన్నప్పుడు ఇదైనా ఫేకా లేకపోతే నిజమా? నిజమే అనుకుంటున్నాను నేనైతే. లేదంటే మీలాంటి వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం ఏమన్నా జరుగుండొచ్చు కదా. నాలాంటి వాడిని అటువైపు తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? అయితే యాక్చువల్గా మరి హర్ష సాయి సినిమా కూడా తీస్తున్నాడు కదా ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి ఆ ప్రొడ్యూసర్స్ ని కూడా శాంతం మోసం చేసేసాడు. సో ఐ థింక్ దిస్ గై హ్యాస్ ఏ చీటింగ్ ప్రాబ్లం అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది ప్రాబ్లమ్. సో నాకు తెలిసి హర్ష సాయి అనే అతనికి చీటింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అతను ఎవరితోని నిజాయితీగా ఉండలేడు, ఎవరితోని ట్రూగా ఉండలేడు, ఏ రిలేషన్ లోనూ ట్రూగా ఉండలేడు. మీరు వాళ్ళ ఫాదర్ని అడిగినా, వాళ్ళ బావని అడిగినా తెలిసిపోతుంది మీకు. అదే ఎప్పుడప్పుడు ట్రై చేయండి. మీరు మాట్లాడారా వాళ్ళ ఫాదర్? ఇవాళ కాకపోతే రేపు బస్ట్ అవుతాడు కదండి. బస్ట్ అవుతాడు సార్. నేను మామూలుగా నేను అనేది బస్ట్ అవుతాడు. ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ అవుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలిసినప్పుడు మీరు వెళ్ళి మెల్లిగా వాళ్ళ అడగండి. ఏ రిలేషన్ లోనూ అతనికి నిజాయితీ అన్నది లేదు. సో అందుకని ఈ అబ్బాయి ఇవాళ కాకపోతే రేపు డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు. ఈవెన్ ఫాదర్ తో కూడా ఎవరితోని మంచి రిలేషన్ లేదు. ఏంటంటారు రీజన్ ఏంటంటారు? సో అందుకే అతనికి ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం రాకే ఆ ప్రొఫెషనల్. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ కి అంటే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ అనుకోండి, ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాడికి ఇవాళ ఏం వాల్యూ ఉంటుంది, ఏం ఎక్స్పోజర్ ఉంటుంది. సో అట్లాంటి ఎక్స్పోజర్ ఉన్నదానికి సో ఇతను ఇచ్చిన కమిట్మెంట్స్ ని వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అనుకుంటా. అందుకని ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. లేకపోతే అతనేం కేజీఎఫ్ తీయట్లేదు, అతనేం బాహుబలి తీయట్లేదు 4 ఏళ్ళు తీయడానికి. అదే మెగా లోడాన్ అని చెప్పి అంటే చాలా లొకేషన్స్. అంటే నేను ఆ టీజర్ లాంచ్ వెళ్ళినప్పుడు అనేది ఏదో చాలా గలీజ్ మాట కాదు సార్. లోడాన్ అనేది అది ఒక చేప అనమాట. మెగా లోడాన్ అనేది ఒక చేప. ఓహో. ఆ చేప మీద స్టోరీ యాక్చువల్ గా. ఈయన స్టోరీ, ఈయన డైరెక్టర్, ఈయన హీరో. యాక్చువల్ గా నేను ఆ ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కో ప్రొడ్యూసర్ చెప్పిన మాట అనమాట నాకు. ఇది చాలా ప్లేసెస్ లో తీయాలి, ఒక 2 years పడుతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి. 2 years కాదు, ఇప్పుడు 4 years అయింది అనుకుంటా. అవలేదులేండి, జరుగుతుంది. బట్ అయితే సినిమా కూడా ఆగిపోయినట్టేనా? అయితే సినిమా కూడా ఆగిపోయినట్టే అనుకుంటున్నాను నేను. సార్ అయితే
యాక్చువల్‌గా దీనికి నాకున్న ఒక చిన్న డౌట్ ఏంటంటే, యాక్చువల్‌గా ఫస్ట్ స్టార్టింగ్‌లోనే అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరు స్టార్ట్ చేసినా ఎనీ యూట్యూబర్ గాని, ఏదైనా గాని సబ్‌స్క్రైబర్స్ ఎవరు ఉండరు. మరి ఆ టైంలోనే మనోడు ఫస్ట్ వీడియోలే డబ్బుల మీద పెట్టాడు కదా! ఒక ఫ్యామిలీకి ఫ్రిడ్జ్ కొనివ్వడం అని ఇలాంటియి అని చెప్పి. సో, మరి అప్పుడెక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? అంతకుముందు ఏం చేసేవాడంటే హ్మ్. యూట్యూబ్‌లో లైవ్‌కెళ్ళి హ్మ్. అందరూ డబ్బులియ్యండి. హ్మ్. అందరూ డబ్బులియ్యండి. నేను సేవ చేస్తాను, తొక్క చేస్తాను, అది చేస్తాను అని హ్మ్. అక్కడ గూడా హ్మ్. అక్కడ గూడా ఒక బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తూ హ్మ్. అది ఆ డమ్మీ అప్లికేషన్‌లో ఆడినట్టు చేసి హ్మ్. విన్ అవ్వంగానే లైవ్ కట్ చేసేసేవాడు. హ్మ్. సో, మీ ఫోను నంబర్ ఉండదు. మీకో పీఆర్ టీమ్ ఉంటుంది. మీ ఎనకాల 10 మంది బౌన్సర్లు ఇవన్నీ పెట్టుకున్నాడంటే అతను ఎన్నో రోజుల నుంచి చాలా మంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు. ఓకే. తెలుసు. అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర రివర్స్ అవుతదని తెలిసే కొంచెం ప్లాన్డ్‌గా ఉంటున్నాడంటారు. ఏం ప్లాన్డ్‌గా లేడు. హ్మ్. అస్సలు ప్లాన్డ్‌గా లేడు. హ్మ్. కాకపోతే మన దురదృష్టం ఏంటి అంటే, హ్మ్. మన పోలీస్ మన పోలీస్ వాళ్ళకి హ్మ్. ఐటీ మీద చాలా లీస్ట్ అవగాహన ఉంది. హ్మ్. మన వాళ్ళకి మర్డర్ మీద అవగాహన ఉంది. రాబరీ మీద అవగాహన ఉంది. హ్మ్. అదే ఇక్కడ నలుగురు, ఐదుగురు ఆహ్, కార్డ్స్ ఆడుతుంటే డబుల్‌కి కార్డ్స్ ఆడుతుంటే ఏం చేయాలి అన్న సెక్షన్స్ ఐడియా ఉంది. యెస్. కానీ ఇక్కడ మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ యాప్ మీద ఓ 2,00,00,000 గనక వసూలు చేశామనుకోండి. యెస్. దానికి ఏ సెక్షన్ అప్లై అవుతుంది? హ్మ్. అది ఇంకా ఆ క్రైమ్ ఇంకోసారి కాకుండా ఏం చేయాలి? హ్మ్. ఎలాంటి ప్రూఫ్స్ కలెక్ట్ చేయాలి? హ్మ్. నేను అరెస్ట్ చేయొచ్చా? లేదా? హ్మ్. ఇట్లాంటి వాటి మీద. హ్మ్. అదే మీరు నార్త్ ఇండియన్ పోలీస్‌ని చూస్తా ఉంటే యెస్. ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారో, హ్మ్. హ్మ్. లేకపోతే రన్ చేస్తున్నారో, హ్మ్. లేకపోతే టెలిగ్రామ్ ఛానెల్స్‌లో వాళ్ళని బెట్టింగ్ ఆడమని ప్రోత్సహిస్తున్నారో, యెస్. యెస్. వాళ్ళనందరినీ హ్మ్. పిచ్చిగా కొట్టి ఎనకాల కూర్చొని ఆ వీడియో కూడా ఉంది. హ్మ్. ఎనకాల కూర్చోబెట్టి నీల్ డౌన్ చేయించేసి హ్మ్. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. సో, బట్ ఇక్కడ అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు విచ్చలవిడితనంగా ఎగ్జాక్ట్‌లీ. తయారవుతున్నారు. ఒక్కసారి ఆ అవగాహన చట్టం హ్మ్. నేను రేపో ఎల్లుండో హోమ్ మినిస్టర్ గారిని కలిసి హ్మ్. ఆహ్, కొంతమంది బాధితులు ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్నా నేను ప్రతి ఒక్క బాధితులకి హ్మ్. ఏమని అప్పీల్ చేస్తున్నాను అంటే, హ్మ్. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. హ్మ్. మీరు ఎప్పటినుంచి చూసారు? హ్మ్. ఆ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో ఉండేవాళ్ళు, హ్మ్. హర్ష సాయి టెలిగ్రామ్ ఛానెల్స్‌లో ఉండేవాళ్ళు, ఇంకా భయ్యా సన్నీ యాదవ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకో దిక్కుమాలిన ఏదో టెలిగ్రామ్ ఛానెల్స్‌లో హ్మ్. ఉన్నవాళ్ళు, హ్మ్. మీరు పోలీస్ స్టేషన్‌కెళ్ళి హ్మ్. మీరు కంప్లెయింట్ ఇచ్చిస్తేనే మీరు నష్టపోయిన డబ్బులు కొన్నన్నా వాపస్ తెచ్చుకోవచ్చు. హ్మ్. ఇంకా మీరు ఎంత టైం వేస్ట్ చేస్తే హ్మ్. అంత టైము ఈళ్ళు జల్సాకి ఇంతింత పెద్ద ఇల్లులు, సినిమాలు హ్మ్. వీళ్ళు వీళ్ళ వీళ్ళ అయ్యాషి అంతా మీ 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 చెమట, మీ రక్తం ఈళ్ళు ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు. యెస్. యెస్. సో, ఆ 10,00,000, 20,00,000 తీసేసుకొని రోడ్ల మీద ఎగిరేయడాలు, 20,00,000 కుక్కలు కొనడాలు ఇట్లాంటివి చేసుకొని ఆరాంగా చేస్తారు. హ్మ్. ఆరాంగా చేస్తారు. సో, అందుకని మీరు తొందరగా ఎళ్లి కంప్లెయింట్ ఇస్తే హోమ్ మినిస్టర్ గారిని కలిసి నేను ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ అన్నిటిని కొంచెం స్పీడ్‌గా ప్రాసెస్ చేయండి. బాధితులకు న్యాయం చేయండి అని నేను కోరటానికి టైం ఉంటుంది. యెస్. మీరు ఎప్పుడో మీకు కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం లేకపోతే మిమ్మల్ని దేవుడే కాపాడాలి. యెస్. అయితే ఇప్పుడు మీరన్నారు ఇంతమందిని బాధితులున్నారు అది అని చెప్పి. మీ మీ చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు గదా! కొన్ని వందల మంది, వేల సో, మంది మరి అప్రోచ్ ఎవరితోన్నా అయ్యారు. ఒకసారి ఏమన్నా అంటే మనకి ప్రూఫ్‌కి ఇవ్వడం ఉంటే అంటే లైవ్‌లో మాట్లాడించే అవకాశం ఏమైనా ఉంటే ఒకసారి చూడండి. ట్రై చేస్తాను నేను. యాహ్! హలో! అన్న అన్న చెప్పండి అన్న. ఆ! బ్రదర్ తమ్ముడు చెప్పండి అన్న. నేను ఎన్‌టీవీలో ఉన్నాను. అన్న ఎన్‌టీవీలో ఉన్నాను. సో, అన్న నీకు జరిగిన అన్యాయం ఏంటి? 'హర్ష సాయి' వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి? అన్నది నువ్వు అన్న ధైర్యంగా చెప్పొచ్చు. నీ డీటెయిల్స్ ఏవి ఇక్కడ డిస్‌ప్లే చేయి. డిస్‌ప్లే చెయ్యరు. ఓకే అన్న చెప్తానన్న. చెప్పు రెడీగా ఉన్నారు యాంకర్ గారు. హలో! హలో అదేనండి. అదే సార్ మీ పేరు మీ గురించి చెప్పారు యాక్చువల్‌గా మీరంటే 'హర్ష సాయి' దాంట్లో అంటే అసలు ఈ స్కామ్‌లో మీరెలా ఎళ్లారు? ఎలా ఎలా ఇరుక్కున్నారు? వెళ్ళాను కదండి నేను. యాక్చువల్ గా జాబ్ కి వెళ్ళి నైట్ ఇట్లా యూట్యూబ్ చూస్తున్నాను. మామూలుగా అక్కడ వీడియోలు అంటే నాకు ఇష్టమా లేదా అనేది కాదు. అది ఎవరైనా కానీ అంటే మెస్మరైజింగ్ ఉన్నాయండి వీడియోస్ అవి బాగా. అవునవును. అంటే 1 మినిట్ స్టార్ట్ అయితే వీడియో హ్మ్. నాకు అది 11 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ చూసేస్తానండి అది. ఓకే. ఆ ఫ్లోలో ఏం జరిగిందంటే ఏదో ఇంట్రెస్టింగ్ వచ్చింది వీడియో అది. అందరికి ఎక్కడో మా టీం ని పంపించాను, పిల్లల్ని చూడమన్నాను అంటున్నాడు. అంతే బాగుంది, ఇంట్రెస్ట్ ఉంది, చూస్తున్నా ఉన్నట్టుండి కేక్ తెప్పించడము, ఆ కేక్ పైన పరీ మ్యాచ్ అని ఉందండి అది ఏదో. హ్మ్. హ్మ్. ఉండడము
అతను చెప్పడం ఆ ఫ్లోలో అంతే ఫ్లూక్ లో అండి బాగా ఎంత బాగా అంటే ఇంత మంచోడు ఏదైనా చెప్తే మనకి ఏదైనా సంపాదించుకున్నాకే కదా. ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు అండి ఏమనంటే నువ్వు ఆడినావు కదరా బెట్టింగ్ అది నీ కొవ్వు అది ఇంత మంది లక్షల మంది ఆడండి నువ్వెందుకు ఆడినావు అంటే చెప్తానండి నేనేం డబ్బులు నా ఆర్థిక పరిస్థితి నేను 1000 రూపాయలు పెడితే నాకు 10,000 వస్తే నాకు ఇంటికి వస్తుందేమో నేను ఆశపడినా నేను నాది నిజమే అంటే ఆ వీడియో చూడడము ఇంత మంచి వ్యక్తి ఏదైనా కానీ మనకి డబ్బులు సంపాదించుకునే చెప్తాడు కదా అవును అని చెప్పడం నేను కూడా నేను అంటే అతని ఇమేజ్ 10,000 20,000 పెట్టలేదండి అది పెట్టే నేను స్టార్ట్ చేసినది 150 రూపాయలు 150 రూపాయలతో స్టార్ట్ అయింది కొన్ని లక్షలు నా ఉద్యోగం పోయే కాటికి తెచ్చుకున్నది మొత్తం 22 lakhs అండి మొత్తం 22 lakhs. మీ నాన్న మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు బాగా డబ్బులు ఉన్నాయా? డ్రైవర్ అండి మా నాన్న. డ్రైవర్ మంచి జాబ్ లో ఉంటాయండి నేను 55,000 సాలరీ ఐపాక్ లో నాకు. నేను మంచి జాబ్ లో ఉన్నా జాబ్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు ఇర్రెగ్యులర్ అయిపోయి నాకు తెలియకుండానే డబ్బు కోసం నేను తప్పు పనులు చేసి నా జాబ్ పోవడానికి కూడా నేనే కారణం. ఓకే నేను వాళ్ళు అవడానికి కారణం వాడు. ఓకే అంటే అతని ఇమేజ్ వల్ల మీరు మోసపోయారు. అంటే అతని ఇమేజ్ మంచివాడు చెప్తున్నాడు కాబట్టి మంచి మాటలు ఇప్పుడు నాకు ఇతను చెప్తున్నాడంటే ఇంత మంచివాడు వీడు చెప్తున్నాడు అంటే అదే ఆ మంచి అనే ఇమేజ్ వల్ల ఆ మంచి అనే ఇమేజ్ వల్ల మోసపోయారు మీరు అంతే కదా. ఇద్దరు పిల్లలకి కేక్ కట్ చేసి ఇచ్చేకి హైదరాబాద్ వైజాగ్ నుంచి ముంబైకి వెళ్ళినోడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మమ్మల్ని మోసం చేసి ఎందుకు చేస్తాడు? మాకెందుకు చేస్తాడు మోసం? మరి పిల్లలకి కేక్ కట్ చేపించినోడు మాకెందుకు మోసం చేస్తాడు? అదే ఉందేమో ఇది ఒకసారి ఏమవుతుందంటే ఒకసారి దీంట్లో దిగితే బయటికి రావడం మనతో కాదు. అంటే మనము కంప్లీట్ గా జీరో యువర్ నథింగ్ అనేంత వరకు బయటికి రాలేం. డబ్బులు పుట్టే శక్తి ఉన్నంత వరకు దీని నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు కూడా నాకు డబ్బులు 2 లక్షలు 3 లక్షలు పుట్టే సామర్థ్యం ఉండుంటే ఈ రోజు కూడా నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. నాకు నా కెపాసిటీ కోల్పోయింది, జీరో అయిపోయారు టోటల్ గా. ఒక స్ట్రెంగ్త్ దీనికంటే డ్రగ్స్ మేలు. ఒకవేళ తీసుకున్నా వాడు ఒక్కడే పోతాడు, దీని వల్ల కుటుంబాలు పోతాయి. అయితే నా క్వశ్చన్ ఒకటి ఉందండి, మరి మీరు పోలీసులను అప్రోచ్ అయ్యారా? ఎందుకు వాళ్ళండి ఏమన్నా వాళ్ళ మీరు ఆడినారు మీరు చేసుకున్నారు అంటారు, ఏమనే వాళ్ళు చెప్పండి. మరి యువ సామ్రాట్ గారిని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? రవి గారిని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? ఆయన చేసిన పోరాటం పెట్టండి. రవి గారిని అప్రోచ్ అవ్వడానికి నాకు న్యాయం చేయండి, నాకేదో ఆ డబ్బులు ఇప్పించండి అనేది నాకు ఎక్కడా లేదు. నాలా ఇంకొకటి కాకూడదు, ఇంకొక డ్రైవర్ వాళ్ళ కొడుకు ఇలా కాకూడదు, ఇంకొక ఆటో నడుపుకునే వాడు కొడుకు ఇలా కాకూడదు. ఎందుకంటే పేరెంట్స్ కి ఎవరికి తెలియదండి కొడుకులు ఏం చేస్తున్నారని. అవును, నువ్వు ఇప్పుడు ఈ సిట్యుయేషన్ లో నుంచి ధైర్యంగా బయటికి రావాలి అంటే నీకు న్యాయం జరగాలి అంటే ఒక ఐటీ డైరెక్టర్ వల్ల నీకు న్యాయం జరగదు. నీకు న్యాయం జరగాలి అంటే ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ సార్ వస్తేనే కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ నేను నీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒక్కసారి కనుక నువ్వు ఇస్తే నేను దాన్ని ఒక లాయర్ గారిని కూడా నేను అపాయింట్ చేసి పెట్టి అక్కడి నుంచి నీ ఒక్కడి గురించే కాదు, వద్దొద్దు అట్లాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. అట్లాంటి పిచ్చి పనులకి నేను అసలు సపోర్ట్ చేయను. నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు గుడ్, అసలు యాక్చువల్గా నువ్వు చాలా మంచి పని చేసావు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, ఇంక నుంచి ఆ తప్పు చేయకు. ఇప్పుడు జస్ట్ న్యాయం గురించి పోరాడు. ఇంతవరకు నువ్వు మాట్లాడుతున్నావు అన్న, ఒక్కరు మాట్లాడిన పాపాన పోలేదన్నా. ఇంత పబ్లిక్ గా జరుగుతున్నా చాటం జరిగింది కూడా కాదన్నా. ఇది మాట్లాడారు, ఇంతకు ముందు కూడా మాట్లాడారు, ఇంకా ఈ తర్వాత కూడా మాట్లాడతారు. కాకపోతే 20 days బ్యాక్ మా పోలీసు వాళ్ళు దేనికి ఏదో బ్రాండ్ అంబాసిడర్ చేయడం ఎలా అనిపించిందో కూడా నాకు అర్థం కాలేదన్నా. సరే, దాని అందటి గురించి మనం యాక్చువల్గా అది సరైన అధికారులకి నేను చెప్పినట్టే దీని మీద సరైన అవగాహన లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. సో డెఫినెట్గా ఇది నువ్వు నీలాంటి బాధితులకు అందరికీ వండర్ఫుల్. సరే బ్రదర్, ఉంటాను నేను. జై హింద్. అంటే ఈయన చెప్పిన మాటలు వింటుంటే అంటే ఒక ఆటో డ్రైవర్ కొడుకుని అంటే
రూ. 55,000 జాబ్ కూడా వదిలేసుకుని రోడ్ల మీద పడిపోయి ఈ పిచ్చివాళ్ళు అంటే ఇంతసేపు మనం ఇతను చేసిన గొప్ప పనులు ఇవి ఉన్నాయి కానీ బట్ 22 లక్షలు నష్టపోయాడంటే అసలు ఒక ఇట్లాంటివి కోకొల్లలు ఒక కానిస్టేబుల్ అతను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా? ఖచ్చితంగా 100% చెప్పాడు కదా. ఒక మంచివాడు చెప్పాడంటే మంచివాడు కాదు, ఒక పిల్లలకి కేక్ కొనియడానికి నేను ముంబై ₹1,00,000 డ్రెస్ వేసుకొని ఫ్లైట్ లో ముంబైకి వెళ్ళిన వాడు నాకెందుకు అన్యాయం చేస్తాడు? అతను నాకు చెప్తే అది నిజమే అయి ఉంటది కదా. అదే నేను అడిగింది కూడా అదే, ఇమేజ్ అతనుకున్న మంచివాడు అనే ఇమేజ్ వాడుకొని, అంటే ఆ మంచివాడు అని తెచ్చుకునే ఇమేజ్ కోసము అతను చేసింది ఏంటి అంటే అతను డబ్బులు సంపాదించడానికి ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు, తప్పు చేయడానికి ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు, చేస్తూనే ఉన్నాడు అలాంటి తప్పులు. మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ పంపిస్తా. అలాంటి తప్పులు చేస్తూనే ఉన్నాడు, చేసిన జల్సాలకు అలవాటు పడ్డాడు. ఒక 26 ఏళ్ల వాడు అంత పెద్ద ఇల్లు కట్టగలుగుతాడు, అన్ని కార్లు కొనుక్కోగలుగుతాడు అంటే బాధితులు మటుకు స్కూల్ పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు. వాళ్ళు ఎండ్రిన్ దాగే లెవెల్కి వచ్చేసారు. రైతు బిడ్డలు కావచ్చు, ఆటో డ్రైవర్ బిడ్డలు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ని లక్షలు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ టెక్నాలజీలో చేంజ్ వచ్చింది, స్టాక్ మార్కెట్ లో చాలా చేంజ్ వచ్చింది, కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇతను చెప్తే నిజంగానే ఏదో ఒకటి మా లైఫ్స్ మారతాయేమో అని ₹1,000, ₹2,000, ₹3,000తో స్టార్ట్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇలా 2,000, ₹3,000తో స్టార్ట్ చేసి కొన్ని లక్షలు కోట్ల వరకు వెళ్ళిపోతుంది. దానివల్ల బాగుపడేది ఎవరన్నా ఉన్నారు అంటే వీళ్ళు, ఈ ఇట్లాంటి హర్ష సాయి లాంటి రోగ్స్, మన భయ్యా సన్నీ యాదవ్ లాంటి రోగ్స్, ఇంకా ఆ బెట్టింగ్ కంపెనీస్ ని నిర్వహించే వాళ్ళు. వీళ్ళు ఎంత ఫేక్ అంటే, మీరు ఒక్క హర్ష సాయి అనే వాడిని గనక కరెక్ట్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ గనక చేస్తే 5 రోజుల్లో క్లోజ్ అయిపోయే బ్యాంక్ అకౌంట్స్, 5 రోజులు ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్, మీరు అందులో అకౌంట్ నెంబర్ చూడండి, ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే చెప్పుతో కొట్టేటోళ్ళేక. అవును, లోటస్ 360 బెట్టింగ్ యాప్ సంబంధించిన దాంట్లో ఫ్యాన్సీ నెంబర్ తో ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? 5 రోజుల్లో ఆ బ్యాంక్ హవాలా ద్వారా డబ్బులు తెచ్చుకోవచ్చు అనేంత తెలివి ఎక్కడుందండి? 40 లక్షలు క్యాష్, 3 లక్షలు క్యాష్, 2 లక్షల క్యాషులకి 10 సార్లు ఏటీఎం పోవాల్సి వస్తుంది. అట్లాంటిది 40 లక్షల క్యాష్ ఏంటండి? 40 లక్షల క్యాష్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్యాష్ అంతా? ఎవరి డబ్బులు, ఎవడి సోకు, ఎవరి డబ్బులు, ఎవరి ఈ 40 లక్షల ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అతని వల్ల పీడితులైన వాళ్ళు, అతని మీద చాలా కోపంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నాకు పాస్ అవుట్ చేశారు. ఇది నా ఒక్కడి పోరాటం కాదు. బట్ ఫేస్ ఆఫ్ ద రెవల్యూషన్ వచ్చేసి మీరు అనుకోవచ్చు, అంటే ఈ పోరాటానికి ఒక ముఖం అయితే అది మీరు, ముఖ చిత్రం అయితే మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా నేను అనుకోవచ్చు. నాకు తెలిసి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ ఆవేశంలో నుంచి వచ్చిన పోరాటం ఇది, నాదైతే కాదు. అదే నేను అంటున్నానండి. అదే మీరు ఇప్పుడు మీరు ఒక ఇనిషియేషన్ తీసుకోకపోతే ఇక్కడ వరకు వచ్చి కూర్చొని మాట్లాడరు కదా. రైట్, ఆ ఇనిషియేషన్ దానికైతే పర్వాలేదు. అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా అతను ఇదే విషయం మీద ఆల్రెడీ నాన్ వేసిన కొన్ని పోస్టులు పెట్టాడు. అతను ఇలా ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇతను కూడా అతన్ని ఇండైరెక్ట్ గా తిడుతూ కూడా కొన్ని పోస్టులు పెట్టాడు కదా. సో అంటే నాన్ వేసిన జెన్యూనేనా భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇదే కేటగిరీ? భయ్యా సన్నీ యాదవ్ ఇంతకన్నా పెద్ద రోగ్. ఎందుకు అంటే ఇతను టెలిగ్రామ్ ఛానల్స్ చేసి ఇతను కనీసము ఆ ₹1,00,000 ఆ ₹1,000 కేక్ అన్నా ఇచ్చాడు. వాడు అది కూడా ఇవ్వడు. వాడు అది ఎంతసేపు తీసుకోవడం, మా అమ్మకి గాజులు కొనిచ్చాను, మా అమ్మకి 5 కొనిచ్చాను, మా తమ్ముడికి బైక్ కొనిచ్చాను అనే టైప్ వాడు. అది ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ పెడతాడు. ఈ హర్ష సాయి ఇలానే ఓ టెలిగ్రామ్ ఛానల్ పెట్టి 3-4 పత్తాలు ఆడిస్తేనే లోపలేసి 3rd డిగ్రీ రేంజ్ లో కొట్టే టాస్క్ ఫోర్స్ వాళ్ళు నాకు తెలిసి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. చెప్పినట్టే అవగాహన లేక 46,000 మంది, 56,000 మంది, 1,00,000 మంది ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్ లో వీళ్ళు పేకాట ఆడిస్తుంటే, కలర్ గేమ్ ఆడిస్తుంటే, ఇన్పుట్ అవుట్పుట్ గేమ్ ఆడిస్తుంటుంటే, గుర్ర పందాలు ఆడిస్తుంటుంటే, అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారండి. వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి, మీకు వీడియోస్ కావాలంటే పంపిస్తాను, మీరు ఈ వీడియో ఎక్కడ ఉన్న మధ్యలో వేయించండి. సో వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి నేను 10,000 పెడితే అదేంటంటే డెమో యాప్స్ అన్నమాట. అందులో 10,000 పెడితే 10 లక్షలే అవుతాయి. సో ఎవరు పెట్టినా ఆ డెమో యాప్స్ లో అది రియల్ మనీ కాదు. సో అందుకని వీళ్ళు అవుతున్నాయని చూసి ఇట్లాంటి పేదవాళ్ళు ఇరుక్కుపోతున్నారు ఇట్లాంటి మోసంలో. ప్రాబ్లం ఏమొచ్చింది నా అన్వేషణకి అంటే,
అతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అతనికి బ్రెడ్ అండ్ బటర్ అంటారు, బ్రెడ్ అండ్ బటర్, అతనికి అన్నం పెట్టేది యూట్యూబ్ ఛానల్. సో వీళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉండడం వల్ల అతని అకౌంట్కి స్ట్రైక్స్ కొట్టేసి, అతని వీడియోస్కి డిస్లైక్స్ కొట్టేసి, అతని వ్యూస్ తగ్గించేసి, దానికి స్ట్రైక్స్ కొట్టేసి, రిపోర్ట్స్ కొట్టేసి అతని కడుపు మీద కొట్టారు. కాబట్టి అతను దీని మీద పోరాడలేకపోతున్నాడు. అంతేగాని అతను నాకు తెలిసి ఎవరన్నా ఏ లెవెల్ వరకు అన్నా పోరాడతారండి. ఇప్పుడు రేపొద్దున నన్ను ఏదన్నా చేశారనుకోండి, రేపొద్దున ఇంకొకటికి చేసే దమ్ము ఉండదు కదా, వీళ్ళ మీద పోరాడే దమ్ము ఉండదు కదా. సో అందుకే తొందరగా అదే పోలీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ చేస్తే డెఫినెట్ గా సెట్ అయిపోతుంది. కానీ నేనైతే ఇలా బెదిరింపులకి భయపడే, ఏ రేంజ్ లో అన్నా వస్తాయి. శిలా విగ్రహాలు పెట్టేస్తాను, యుఎస్ నుంచి ఇక్కడికి బాడీ రావాలా, ఇక్కడ నుంచి అక్కడికి బాడీ పోవాలా, నా తద్దినం వరకు మాట్లాడేస్తారు వీళ్ళు. అంటే ఐఫోన్ అండి నాది, నేను ఇట్లాంటివి పట్టించుకోను. అంటే ఎవరి పేరన్నా చెప్తున్నారా, పలానా వాళ్ళని చేస్తే పలానా వాళ్ళని వస్తుందా? అది ఈజీ గెస్, అది ఈజీ గెస్. కానీ వీళ్ళు ఏం చేసుకున్నా ఏం కాదు. అయితే కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఏమో అని మనం చెప్పాల్సి వస్తుంది. 20 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు అంటారు? అంటే పోగొట్టేసుకున్నారు, ఎటు సోషల్ షేమ్ అయిపోతారండి, సోషల్ షేమ్ అయిపోతారు. ఇంట్లో తెలిసిపోతుంది, ఇంట్లో తెలిసి వీధిలో అందరికీ తెలిస్తే ఎవరినో పెళ్లి చేసుకుంటే ఇంట్లో వేరే కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే కుంగిపోయే మనస్తత్వాల్లో పెరిగాం మనం అంతా. అట్లాంటిది జూదగాళ్ళు అయ్యారు, ఇన్ని లక్షలు పోగొట్టుకున్నారు అంటే వాడికి పెళ్లి కాదు, వాళ్ళ సిస్టర్స్కి పెళ్లి కాదు, ఒక సోషల్ షేమ్ అయిపోతుంది. సమాజంలో తలెత్తుకొని బతకలేరు. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలా కంప్లైంట్స్ ఇవ్వడానికి భయపడతారు అని తెలిసే, ఇంకా మన చట్టాల మీద పోలీసులకి అవగాహన లేదు అని తెలిసే ఇట్లాంటి నేరగాళ్ళు, హర్ష సాయి లాంటి నేరగాళ్ళు, భయ్యా సన్నీ యాదవ్ లాంటి నేరగాళ్ళు ఓపెన్ బ్రాడ్ డే లైట్ లో టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టేసి 46,000 మందిని 56,000 మందిని ఒక్కటే దాంట్లో పెట్టి హాయిగా బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. ఇది మొన్న 50,000 వేసేసాడు కదా, వాడిది విన్ 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 బాబిడియల్ ఎగురుతున్నట్టు సెషన్ క్లోజ్ అంటే అయిపోయింది అని, గెలిచామని స్మాల్ విన్ విన్ విన్. చూసారా వీళ్ళు చేసే పెంట? అంటే అట్లీస్ట్ అంటే ఎన్ని సెకండ్స్ కి ఒక వీడియో వస్తుంది, ఎన్ని సెకండ్స్ కి ఒక కామెంట్ వస్తుందో చూడండి, ఎంత యాక్టివ్ గా ఉందో గ్రూప్ చూడండి. సో ఈ 43,000 మందిని మీద ఒకటేసారి కేసు రిజిస్టర్ చేయొచ్చు. ముందు నిర్వహించేవాడిని లోపలేస్తే ఈ 43,000 మంది షాటర్ అయిపోతారు. ముందు ఇట్లాంటివి షాటర్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ ఇంకోటి వచ్చి చేసేటప్పటికి టైం పడుతుంది. ఈ వీడియో ముందు అరెస్ట్ చేసిన ఎవరన్నా కొంచెం శిక్ష గట్టిగా పడిందంటే, నాకు తెలిసి అయితే అదేదో సినిమాలో అంకుశం సినిమాలో రామరెడ్డిని కొట్టినట్టు తీసుకోవాలండి ఇలా, అప్పుడు చక్కగా అవుతారు మిగతా వాళ్ళందరూ. అయితే మీరు మాట్లాడితే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో గీతురాయల పేరు, శ్రీ సత్య పేరు, అమర్దీప్ పేరు కూడా తీసుకొచ్చారు కదా. వాళ్ళేమి శుద్ధపూసలు అని చెప్తలేను, వాళ్ళు ఏంటంటే స్మాల్ ఫిషెస్. వాళ్ళు కూడా 5 లక్షలు సంపాదిస్తున్నారు, 1,00,000 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళలాగా 10 లక్షలు సంపాదించకపోయినా వారానికి, 10 లక్షలు వీడియోకి ₹1,00,00,000 సంపాదించకపోవచ్చు, కానీ వాళ్ళు సంపాదిస్తున్నారు. అది కూడా పాపం కూడా, అది కూడా రక్తం కూడే. కాకపోతే ముందు పెద్ద ఫిషెస్ ని కొట్టేసి వాళ్ళని గనక జైల్లో చట్టరీత్యా జైల్లో పెడితే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కళ్ళ వెన్నులో చట్టం మీద గౌరవము, చట్టం అంటే భయము వస్తుంది. అయితే మీరు చెప్పిన పర్టికులర్ యాప్స్ అనేవి ఇంతకు ముందు మన ప్లాట్ఫామ్స్ ఉంటాయి కొన్ని, అంటే వాటి పేరు నేను తీయను కానీ, బట్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటి కింద ఏంటంటే 60 యూట్యూబ్ ఛానల్, 70 యూట్యూబ్ ఛానల్స్ క్రియేటర్స్ ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ప్రమోట్ చేసేవాళ్ళు. మరి అంటే మీరు వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగిందా? చేశాను, మొత్తం రీసెర్చ్ చేశాను. ఇండియాలో పర్టికులర్లీ మనం ఇండియా వరకు మాట్లాడద్దండి. ఐటీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ 2019, తెలంగాణ ఐటీ యాక్ట్ ఆర్డినెన్స్ 2017 ప్రకారము ఎనీ జూదం, ఈవెన్ ఎటువంటి జూదము అలౌడ్ లేదు, క్లియర్. సో దీని మీద ఏం కేసులు అట్రాక్ట్ అవుతాయి అన్నది
పోలీస్ వాళ్ళు ఆలోచించుకొని ప్రతి ఒక్క నేరస్తుని లోపలేయాలని కోరుకుంటున్నాను. అయితే సార్ ఒకటి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి టిక్ టాక్ అనేది వచ్చిన తర్వాత మన ప్రైవసీ మీద దెబ్బ పడుతుందని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు యాక్చువల్గా. అట్ ద సేమ్ టైము పోర్న్ వెబ్సైట్స్ వలన యువత నిర్వీర్యం అయిపోతుంది, తప్పుదోవ పడుతున్నారని వాటిని బ్యాన్ చేయగలిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మరి ఇంతమంది ఇన్ని లక్షల మంది రక్తాన్ని మాంసాన్ని జలగల్లా పీల్చేస్తున్న ఈ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? బ్యాన్ చేయగలరు కదా, బ్యాన్ చేశారు కదా ఆల్రెడీ. బ్యాన్ చేయడం అంటే ఇప్పుడు మీకు టిక్ టాక్ వాడడానికి రాదు కదా. సో ఇక్కడే లొసుగుంది. ఏంటి అంటే మన ఐటీ మంత్రులు, మన శాసనసభ్యులకి ఐటీల మీద చట్టాలు చేసే పవర్ ఉంది. వాళ్ళకి కావాల్సిన చట్టాలు చేసుకునే పవర్ ఉంది ప్రతి శాసనసభకి. కానీ ఈ యాప్స్ ని అలౌ చేసేది, ఇంటర్నెట్ అనే సముద్రంలోకి అలౌ చేసేది, ఆ పవర్ ఇక్కడ వాళ్ళకి లేదు, మన ఐటీ మినిస్టర్స్ కి లేదు. అది గనక స్టేట్ కి, ఒకవేళ స్టేట్ సెంటర్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక 100 వెబ్సైట్స్ ని 200 వెబ్సైట్స్ ని ప్రతి వారము రివ్యూ చేసుకొని ఎవరైతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని పట్టిస్తే ఏదైనా నజరానా అట్లాంటిది పెట్టి చాలా ఫాస్ట్ గా యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టి ప్రతి వారము ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో కనుక పనిచేస్తే విత్ ఇన్ 1 month అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి ఉండదు. ఇంకా మీరు చూస్తే మహదేవ్ యాప్, ఈ ముఠాక్ అందరికి నాయకుడు ఎవరో తెలుసు కదా మీకు, రాకేష్ రాజ్కోట్ అనేవాడు అందరికన్నా పెద్ద స్కామర్, పెద్ద కింగ్ పెన్. దుబాయ్ లో ఉంటాడు. ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 వరకు బెట్టింగ్ వెబ్సైట్స్ చేస్తాడు. కనీసం ఒక 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు, 60,000 కోట్ల వరకు అతని అవినీతి సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఒక పెళ్లి చేసుకున్నందుకు సౌరవ్ అనేవాడు, మహదేవ్ యాప్ అనేవాడు, ఛత్తీస్గఢ్ లో ఉంటాడు. ఛత్తీస్గఢ్ లో జ్యూస్ అమ్ముకునే సౌరవ్ అనేవాడు ఇవాళ 250 కోట్లు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు, జ్యూస్ అమ్ముకునేవాడు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది, ఎందుకు చదువుకున్నాం రా భయ అనవసరంగా. అంటే మరి ఇంత అవినీతి సామ్రాజ్యాలు ఇలా పెరుగుతూ పోతూ ఉంటే, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసింది అనేది ఇది చాలా ప్రిమెచ్యూర్ ఏజ్ లో ఉందండి. ఈ పర్టికులర్ సమస్య చాలా ఇంత ఇంపాక్ట్, ఏది ఇన్ని 100 మంది సూసైడ్ చేసుకోవటము, ఇది నేను చాలా చిన్న సమస్య ప్రైమరీ స్టేజ్ లో ఉందని ఎందుకు అంటున్నాను. కొన్ని రాష్ట్రాల్లో, నాగ్పూర్ లో లాయర్స్ ని చంపేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న లాయర్స్ ని బ్రాడ్ డే లైట్ లో చంపేశారు. అంతేగాక ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని నిర్వహించడానికి పెద్ద మెకానిజం అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలోనే కొన్ని రోజులకి జెలసీ వస్తుంది, అసూయ వస్తుంది. అంటే మీరు రోడ్డు మీద 1,00,000 ఎగిరేసాడు అనుకోండి, నేను 2 లక్షలు ఎగిరేసాను, అమ్మ వాడి దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వాడి దగ్గర 50,000 మంది ఆడుతున్నారు, నా దగ్గర 40,000 మంది ఆడుతున్నారు. ఇది ఇంకో క్రైమ్ కి లీడ్ అవుతుంది. మిమ్మల్ని ఎలా అన్నా అంతం చేస్తే మీ వాళ్ళు కూడా నా దగ్గరికే వస్తారు అన్నది. సో ఇది ఈ నాగ్పూర్ నుంచి అసలు ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడో ఉన్న కురాకో వరకు విస్తరించిన సామ్రాజ్యం ఇది. ఎంతో మంది క్రిమినల్స్ ఉన్నారు ఇందులో. నోయిడా, మన చెన్నై, ఛత్తీస్గఢ్, గుజరాత్, దుబాయ్, నయీం అనే ఒక గ్యాంగ్స్టర్, అతను రాకేష్ రాజ్కోట్ కి రిపోర్ట్ చేస్తాడు. అతని దగ్గర అన్ని $1 million పట్టుకున్నాడు కాబట్టి, 4x $1 million నాగ్పూర్ పోలీస్ పట్టుకున్నారు కాబట్టి దీని మీద కనీసం ఒక బేసిక్ అవగాహన వచ్చింది. కానీ నేనేమంటాను అంటే, నార్త్ ఇండియా వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ ఉంది, ఈ ఎక్స్పోజర్ ఉంది, అంటే వాళ్ళకి అవగాహన ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, ఇదేంటి అని ఒక మంచి అవగాహన ఉంది. సో అందుకని వాళ్ళు దూరంగా ఉంటారు. కనీసం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మందికి ఒక అవగాహన ఉంది ఇప్పుడు. అందుకని వాళ్ళు ప్రమోట్ చేయడం ఆపేశారు, చాలా మంది ఆపేశారు. చాలా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే అసలు చెయ్యరు. సో కొంచెం నైతికంగా వాళ్ళు ఉంటారు. మన వాళ్ళకి అవగాహన లేదు,
డబ్బు పిచ్చి ఎక్కువ పట్టేసి ఈ పాపపు కోడికి రుచి మరిగారు. అయితే మిమ్మల్ని 2 విషయాల్లో నేను అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే లైఫ్ థ్రెట్ ఉందని తెలిసి కూడా మీరు దీని మీద పోరాడుతున్నారు. రెండోది ఏంటంటే మీరు పోరాటం ఎంతవరకు వెళ్తుంది, మీరు అనుకున్నదే నెరవేరుద్దా లేదా పక్కన పెడితే ఒక అవగాహన అయితే వస్తుంది బెట్టింగ్ యాప్స్ జోలికి పోకూడదు అనేది. నేను అసలు ఇది పెద్ద పోరాటం అదంతా పెద్ద వర్డ్స్ నాకు నవ్వుతుంది. ఐ మీన్ నేను ఇదేంటి అంటే మనతోని 2, 3, 4 మారినరు అంటే చాలు. ఇప్పుడు మీరు ఎక్కడో ఉప్పల్లోనో ఎక్కడ ఉంటారు, మీరు నైట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని మార్నింగ్ ఎవరైనా పిలిస్తే ఇలా వచ్చిన ఇలా మాట్లాడడం అనేది ఏంటంటే అది ఊరికినే కాదు కదా. అది ఏమో సార్, థ్యాంక్ యూ. అదే అంటే నేను నాకు అనిపించింది. అదే సార్, థ్యాంక్ యూ. నేనైతే మటుకు ఇది పోరాటం అనుకోవట్లేదు. నా వల్ల సోషల్ కాజ్, నా వల్ల ఒకళ్ళు చేంజ్ అయినా నా టైం ఇంత టైం స్పెండ్ చేసినందుకు, నిద్ర మానుకొని ఇట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఉంటా. నాకు ఇది తప్ప ఇంకేమొద్దు. కొంతమంది సో కాల్డ్ హర్షసాయి చెంచాలు ఆరోపించినట్టు బిగ్ బాస్లు గిగ్ బాస్లు నాకేదొద్దు. నిజంగా వస్తే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఆపేస్తాము, మేము కూడా నీతిగా బతుకుతాము, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళడం మాకు ఇష్టం లేదు అంటే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద సైన్ చేసి నేను బిగ్ బాస్కి వెళ్ళను అని రాసి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు ఇప్పుడు రారు సార్, వాళ్ళు బయటికి రారు, కనీసం రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది, మీకు ఆఫర్ వస్తే వెళ్తా ఆబ్వియస్ గా. అది ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ కదా సార్. ఇప్పుడు వాయిస్ వినిపించడం, ఇప్పుడు మీరు పిలిచారు, ఇది ప్లాట్ఫామ్. దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ అవసరం లేదు సార్. ఒక్కడు మారినా ఒక్కడు ఆలోచించడం స్టార్ట్ చేసిన మన ఈ ఇంటర్వ్యూ మనం ఇంత టైం స్పెండ్ చేసినందుకు అది సక్సెస్. అయితే మీ మీద ఇంకొక చిన్న ఎలిగేషన్ కూడా కొంతమంది, అంటే వాళ్ళని ఏమంటారో మీరు అనండి. అయితే ఈయన రాజకీయాల్లోకి వెళ్తానంటున్నాడు, రాజకీయాలు ఇంట్రెస్ట్ అంటున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు నేను ఒక తోపుని, ఒక మంచి పని చేసి వచ్చానని చెప్పుకోవడానికి ఇలాంటిది ఒకటి ఎంచుకున్నాడని ఒక కైండ్ ఆఫ్ కొన్ని. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి సార్? అంటే రావడానికి ఒక 5 ఏళ్ళు ఉంది, ఇంకో 5 ఏళ్ళు ఎలక్షన్స్ ఉంది. 5 ఏళ్ల తర్వాత బేసిక్ టు బేసిక్ ఒక ఎమ్మెల్యే కావాలి అంటే కనీసము ఒక 30 కోట్లు 20 కోట్లు ఉండాలి. మనకున్న పైసలకి, మనకున్న టెన్షన్కి రాజకీయాల్లో వెళ్ళాలని ఉంది. చిన్నప్పుడు పైలట్ అవ్వాలనుకుంటా అయినానా? ఆశ ఉంటే ఇంకా మంచిగా బతికేటోడిని. ఆశ ఉంటే ఈ సుత్తంతా కొట్టుకుంటే ఇక్కడ ఎందుకు, నేను కూడా టెలిగ్రామ్ ఛానల్ పెట్టుకొని నేను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా కూర్చునేటండి. అయితే మీరు ఇంకొక ఇంటర్వ్యూలో నేను చూసాను, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక కూల్ డ్రింక్ అన్నా కూడా ప్రమోట్ చేయలేదని. బట్ చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలు థమ్స్ అప్ ప్రమోట్ చేశారు, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు పెప్సీని ప్రమోట్ చేశారు. అవును, అప్పుడు స్టేజ్ లో. ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు చేస్తున్నారు, కొంతమంది విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ కూడా ఇది వాడండి చాలు, మీ చర్మం తళతళ, ఇది వాడండి చాలు, మీకు అసలు జుట్టు లేకపోయినా కూడా తెల్లారిపాటి జుట్టు, ఇలాంటి యాడ్స్ కూడా వస్తున్నాయి కదా సార్. దానివల్ల వెరీ మైన్యూట్ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు థమ్స్ అప్ తాగితే ఎంత ఆరోగ్యం చెడిపోతుంది అన్నది ఒక మైన్యూట్. అది నేను చూసినంత మటుకు సాక్షి టీవీలో చూసినట్టు గుర్తు. ఏది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకముందు సాక్షి టీవీలోనే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద సినిమా లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే పంపిస్తాను. బట్ కదా ఆయన పెప్సీ యాడ్ అయితే చేశారు. ఇప్పుడు చేయట్లేదు కదా, కనీసం అదైనా అప్రిషియేట్ చేయండి. లీగల్ గా ట్యాక్స్ మనీతోని రాజకీయాల్లోకి వచ్చారు కదా, అదన్నా అప్రిషియేట్ చేయండి. సో అంటే ఆయన ఆదర్శంగా తీసుకున్నారు అనుకోవచ్చా మీరు ఒక రకంగా? అవును, నేను ట్యాక్స్ కట్టేది. ఆయన కన్నా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి నాకు. ఇంకా గొంతు దించుకుంటే గానీ, ఒళ్ళు ఒరుస్తే గానీ డబ్బులు రావు. సో అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా ఒక ఇది ఉంది కదా, అంటే అనుకోవచ్చు వెళ్తామా లేదని తర్వాత విషయం. అంటే దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో MBA చేసి ఎక్కడ నెలకి 2 కోట్లు వద్దు అన్న జీతం వస్తుంది. స్టాన్ఫోర్డ్ MBA అంటే అంత వాల్యూ ఉంది లోకేష్ గారికి. సో అంత పెద్ద జాబ్ వదిలేసి ఈ మూల నుంచి ఆ మూల వరకు అందరితో అడ్డమైన మాటలు పడతాయి. ఎందుకు నడిచిండు అంత పెద్ద మనిషి? సో ఎస్, లోకేష్ గారి దగ్గర, జగన్ గారి దగ్గర కూడా పాజిటివిటీ ఉంది. నాట్ జస్ట్ లోకేష్, నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివిటీ ఉంది. ఒక పేదవాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవడంలో జగన్ గారు చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివిటీ ఉంది, ఆ పాజిటివిటీని తీసుకొని ముందుకు పోతా. ఓకే,
సో అయితే మీరు అమెరికాలో ఏం చేసేవారు సార్ ఇంతకు ముందు అంటే? నేను చెప్పాను కదా, నేను ఐటీ, ఐఎమ్ ఇంటూ ఐటీ, ఐఎమ్ ఐటీ సేల్స్ డైరెక్టర్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ పొజిషన్. జాబ్. సో బట్ రాజకీయాల్లోకి రావాలనేది మాత్రం ఒక చిన్న నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బాయ్ సాబ్. అప్పులు ఉన్నాయి, అంటే అవునా? అప్పులున్నాయి. ఆదాయం ఎక్కువే కదా సార్, అప్పులు కూడా ఎక్కువేనా? ఎంత చెట్టుకు అంత గాలి. అప్పులున్నాయి. ఓ ఇల్లు కట్టుకొని నా ఫ్యామిలీని సెట్ చేసుకొని వాళ్ళకి తినటానికి చదువుకి పెద్ద పెద్ద కోట్ల ఆస్తులు ఇవ్వలేము, కానీ చదువులు అయితే చెప్పియాలి కదా. ఇవాళ రేపు చదువులు ఏమి చీప్ కాదు కదా. 7th క్లాస్ కి 3.5 లక్షలు ఫీజులు కడుతున్నాం. 3.5 లక్షల ఫీజులు కడుతున్నాము. 1 కిలోమీటర్ రేడియస్ ఉన్న దానికి 50,000 బస్సు ఫీజు కడుతున్నాము. దీని మీద కూడా ఉద్యమం చేయాలి అసలు. 4 లక్షలు అంటే ఏం సార్? అవును, 4 లక్షలు అంటే మీరే డుమ్మాలు కూడా కొడతాడు. కానీ మీరే స్కూల్లో చదువుకున్నారు నాకు తెలియదు, కానీ జనరల్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక 10,000తో మొత్తం 10వ తరగతి వరకు అయిపోతుంది. నేనా 10,000 సార్? మేము ఎక్కడ సార్ 10,000? 2,000 సార్ మొత్తం. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మాకు అయింది 2,000 మాత్రమే. సో ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అంటే రామ్నగర్ అండి, మేము హైదరాబాద్ రామ్నగర్ జ్యోతి బాలమందిర్ స్కూల్. సో 2000లో అయిపోయింది, ఇప్పుడు 3.5 లక్షలు. 2000 ఇది అయిపోయింది. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు 5,000 అయింది. 10,000 బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయిపోయింది. MBAకి మటుకు నేను లోన్ తీసుకొని వెళ్ళాను. ఆ లోన్ కట్టుకోవడానికే సినిమా కనిపించింది. లండన్ అయిపోయింది, మళ్ళీ జాబ్ అయిపోయింది. తర్వాత యుఎస్కి H1B మీద వెళ్ళాను. అక్కడ మాకు డాలర్లు వర్షం వస్తుంది అని అనుకుంటారు. ఫస్ట్ 1 ఇయర్ చుక్కలు కనిపిస్తాయి అమెరికాలో. ఇప్పుడు అయితే అసలు జాబ్ అనేది లేదు కదా. ఇప్పుడు రెసెషన్ వచ్చిందంటే 3 నెలలు ఉద్యోగం లేదు అంటే క్రెడిట్ కార్డుల బిల్లులు ఇట్లా వెళ్ళిపోతాయి. సో మొత్తానికి అయితే మీ మాటలు వింటుంటే ఏంటంటే నాట్ ఓన్లీ ఈ ఇష్యూ మీదే కాదు, ఏ ఇష్యూ మీద అయినా కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు మీకు. అంటే ఆ నాలెడ్జ్ అనేది ఉందా? లేదు, రెసెషన్ ఉంటే మాకు పెయిన్ కదా. అదే కడుపు మాడితే ప్రతి ఒక్కడికి మాటలు వస్తాయి. సో 3 నెలలు జాబ్ లేదు. కరోనా టైంలో సేల్స్ ఎవరు ఆఫీసెస్కి వెళ్ళట్లేదు కాబట్టి 3 నెలలు శాలరీ లేదు. కడుపు మాడింది. రెంట్ ఎక్కడి నుంచి కడతారు? ఇంటికి ఎట్లా పంపిస్తాము? పిల్లలు చదువులు ఎట్లా? ఏది ఆగదు కదా. కార్యమై ఆగదు కదా. కార్యమై కాదు కదా. అండ్ ఇప్పుడు రెసెషన్, జాబ్ లేదు అని ఆకలేయటం అయితే ఆగదు కదా. సో అది అవుతూనే ఉండాలి కదా. నీళ్లు కూడా కొనుక్కొని తాగుతున్నాం కదా సార్. అవునవును, నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. అవసరం అయితే కొన్ని సార్లు గాలి కూడా ఆక్సిజన్ పార్లర్కి అంటే. సో ఇట్లాంటి ఇది చూసాం కాబట్టి ఆబ్వియస్ గా దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం యుఎస్కి వెళ్ళడానికి మటుకు. అయితే అంటే ప్రతిదానికి ఒక మోటో, ఒక మనం చూసే ఒక ఎండ్ పాయింట్ అయితే ఉంటుంది కదా సార్. అవునండి. మీరు చేస్తున్న ఇది పోరాటం అని మీరు అనుకోవట్లేదు, బట్ మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ పోరాటానికి ఒక ఎండ్ పాయింట్, ఒక ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఎప్పుడు వస్తుందని ఎక్కడ అనుకుంటున్నారు దానికి? నేనైతే నా ఓపిక ఉన్నంత వరకు కనీసం ఈ భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు, హర్ష సాయి అనేవాడు, వీళ్ళిద్దరూ మారేంత వరకు, వీళ్ళిద్దరు వల్ల నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అయితే డెఫినెట్గా కొట్లాడతాను. దీని బియాండ్ కొట్లాడుతున్నా లేదా అన్నది నాకు తెలియదు. వీళ్ళిద్దరిని నేను ఎందుకంటే వీళ్ళిద్దరిని టాప్ 1, టాప్ 2 టార్గెట్ లాగా ఎంచుకున్నాను. సో వీళ్ళిద్దరితోని ఈ అవినీతి దందా బంద్ చేయించి అప్పుడు వీళ్ళ కింద వాళ్ళ దగ్గరకు వస్తారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే మన ఇంట్లో మన కడుపు నిండిందా లేదో చూస్తాం, తర్వాత మన చుట్టూ ఉన్న కడుపు నిండిందా చూస్తాం, కానీ బయట వాళ్ళకి ఆకలేసినా పట్టించుకునే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. రైట్. బట్ మీరు మాత్రం మీకు సంబంధం లేని వాళ్ళ గురించి పోరాడుతూ, ఒకవేళ బిగ్ బాస్ 7 లాంటి ప్లాట్ఫామ్ వచ్చినా నా వాయిస్ మరింత గట్టిగా ఎక్కువ మంది రీచ్ అవుతుంది అనే థాట్లో మీరు మాట్లాడతారన్నారు కాబట్టి మీ పోరాటం అనేది అయితే అభినందించాల్సిన విషయం. ఇంత అంటే మనకేమీ లాభం లేకుండా ఎవరు ఏం పని చేయరు సార్ ఈ రోజుల్లో. నేను మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేసినా కూడా నేను అది ఆశించే చేస్తానేమో, బట్ కాకపోతే మీరు ఇలా వచ్చి చేయడం అనేది మాత్రం నిజంగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన మూమెంట్. సో దానికి ఎంతవరకు ప్రతిఫలం దక్కాలని కోరుకుంటాం, బట్ ఎంతవరకు దక్కుద్దో చూద్దాం. అంటే మీరు అంటే మనం అన్నారు కదా, మారాలి, కొంతమందికైనా మారాలి, కొంతమందికైనా న్యాయం జరగాలని, ఆ న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్నట్టుగానే రాజకీయాల్లో కూడా వెళ్ళాలి. ఎలా అవుతారు ఏంటనేది మనం రాయలేము, ఆ స్క్రిప్ట్ వేరే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎందుకంటే మీకున్న మోటో మంచిది కాబట్టి కొంతమంది అన్నా దాని వలన బెనిఫిట్ అవుతారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జై హింద్.